హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ ఇగురు పాలకూర రెండు ఒకే కర్రీతో చేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బీరకాయ ముక్కలు. బాండీలో నూనె వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కరివేపాకు కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇవి వేగినాక కొంచెం పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకున్నాము. బీరకాయ ముక్కలు కూడా కొంచెం వేగేలోపు మనం ఒక చిన్న రోట్లో జలుబు చేసిద్ది బీరకాయ అనుకుంటే 4 మిరియాలు, వెల్లుల్లి దంచుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బీరకాయ ముక్కలకి సరిపను పసుపు కూడా వేసుకున్నాము. బీరకాయ ముక్కలు వేసుకొని మనం కొంచెం మగ్గుతాయి. ఈ పాలు పోసిన ఈ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయలు తీసుకునేటప్పుడు లేతగా ఉన్నవి తీసుకోవాలి, డొల్లగా ఉన్నవి తీసుకోకూడదు. లేత బీరకాయలు అయితే బాగా మగ్గిపోయిద్ది. నేనైతే పీలింగ్ పూర్తిగా తీయనండి, కొంచెమే తీస్తాను. ఎక్కువ పీలింగ్ నేను అసలు చేయను. లేత బీరకాయలు అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలు మూత పెట్టుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మిరియాలు, వెల్లుల్లి దంచుకున్నాము. ఆ దంచుకున్న పేస్టు, ఉప్పు, కూరకు సరిపడా కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పాలు పోసిన కూర ఎంత ఇష్టం. పెద్దవాళ్ళు పాలు పోసిన తినకపోయినా ఇగురులాగా కూడా తినచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు కూర అంతా కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గరకు వచ్చి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఈలోపు మనం కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాము. ఒక గిన్నెలోకి కూర తీసుకొని అందులో పాలు పోసి కలుపుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన వీడియోస్ కొన్ని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బీరకాయ ఇగురు, పాలకూర రెండు ఒకే కర్రీతో చేసుకున్నాము. థ్యాంక్ యూ.